హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. క్లీనింగ్ పని అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు నారు తీసుకొచ్చి మేము ఏదైతే అనుకున్నామో ఆ నారు దగ్గరికి వెళ్తున్నామండి. ఆ నారు దగ్గరికి వెళ్ళినాక మీకు చూపిస్తా, మళ్ళీ తీసుకొచ్చినప్పుడు పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఓకేనా? టమాటా ఇంకోటి తీసుకుందామండి. ఇదే మిర్చి 150, ఇది 50, ఇది 50, 250, ఒక 100, 350. టమాటా ఇంకోటి వేసుకెళ్దాం అనిపిస్తుంది. గంప తెచ్చుకుంటే పోవు కదా, లేదంటే తర్వాత మనం మట్టి తీసుకుంటాం. పచ్చిమిర్చి ఒకటి నల్ల వంకాయ, ఒకటి తెల్ల వంకాయ. ఎలా పెట్టు. ఇది టమాటా. తీసుకొస్తానండి, సీతాఫలం పెడతాను. నల్ల వంకాయ ఒకటి, తెల్ల వంకాయ ఒకటి. తీసేసుకోవాలా చేస్తాను మరి. ఒకటి నల్ల వంకాయ, ఒకటి తెల్ల వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఇంకా బెండకాయ, సొరకాయ, బీరకాయ అవన్నీ మనం రాలేదంటండి. పెద్ద పెద్ద ప్యాకెట్లు ఎకరాలకి, ఎకరం 2 ఎకరాల పొలంలోకి తగ్గట్టు ప్యాకెట్లు ఉన్నాయి. మనకి అంత కాదు కాబట్టి, చిన్నగా కావాలి కాబట్టి మనకు వచ్చే వారం తెచ్చి పెడతానన్నాడు ఆయన షాపాతను. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నారైతే పెట్టుకుందాము. తర్వాత వచ్చి వేరే పెట్టుకుందామండి. సొరకాయ, బీరకాయ, బెండకాయ పెట్టుకుందాం. పక్కన పెడదామా? రింగులు ఆకుకూరలు వేయడానికండి. ఆ రింగుల మధ్యలో మట్టేసి ఆ పైన మనం ఎరువు జల్లేసుకుని కొంచెం వర్మి కంపోస్ట్ లాంటిది వేసుకుని మనం ఏవైతే ఆకుకూరలు ఉన్నాయో అవి పెట్టుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇవ్వండి రింగులు తీసుకొచ్చాము. ఇవి వచ్చేసి 3 ఫీట్లు అండి సైజు.
3 ఫీట్ల సైజులో తీసుకొచ్చామన్నమాట రింగులు. ఇంకా మనకు కావాలనుకుంటే బాగా ఎక్కువగా పొలాలు ఉన్నాయి, బాగా స్థలం ఎక్కువ ఉందనుకుంటే 5 ఫీట్లు 8 ఫీట్లు అలా ఉంటాయండి వేసుకోవడానికి. మరి ఇవి తీసుకొచ్చాం కదా, ఇవి తీసుకొచ్చినప్పుడు ఇందులో మట్టి ఎట్లా వేసి మనం ఏ విధంగా అయితే మనం ప్రాసెస్ చేస్తామో అది మళ్ళీ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూస్తే బాగుంటుంది, చూద్దరు కానీ. ఏంటి అంటారంటే మీకోసమే మేము రెడీగా ఉన్నాం నారు పెట్టడానికి, నాట్లు వేయడానికి రెడీగా ఉన్నట్టు మేము నారు పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకుని రెడీ అయ్యాము. ఇక్కడ దాకా వదులుతున్నా అంటే చూద్దామే. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ట్రిప్ అంతా మొత్తం క్లీనింగ్ మొత్తం అన్నీ అయిపోయినాయండి, ఆ పనులు అయిపోయినాయి. ఇప్పుడు నారు తీసుకొచ్చాము. ఈ నారు ఇప్పుడు మళ్ళీ మనం నాటుకుంటున్నాం అన్నమాట. మనం సేళ్లు తీసుకున్నాము, మట్టి అంతా చూసుంటారో మీకు వీడియోలో క్లియర్గా చూడండి. మళ్ళీ మేము నారు ఏదైతే నారు తీసుకొచ్చామో 2 రకాల వంకాయ, 1 పచ్చిమిరపకాయ, 1 టమాటా, బెండకాయ విత్తనాలు తీసుకొచ్చాము. బెండకాయ, సొరకాయ, బీరకాయ అన్నీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ రోజు మనకి టైం ఎంతవరకు సరిపోతుందో అంతవరకు నారైతే నాటేసుకుందాం. మిగతా విత్తనాలు అయితే బీరకాయ, సొరకాయ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నారు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాం, చూడండి. అంతేనా? నాకేం పాట వస్తుంది? ఏం పాట వచ్చా అంటే పంట చేల్లో పాడతారు కదా, పాడతారా మీరు? నీ కాళ్ళ కడేస్తావు ఇది.
ఇవి ఎట్లా ఉంటాయేమోలే, నిలబడిపోతాయేమోలే ఏమో. కొంచెం దగ్గరికి వేసినా ఏం కదలే, వచ్చేస్తాయి. మనం చేసేది ఏం లేదు. మిగిలిన ఈడ ఇది మిరపకాయ అక్కడికి అయిపోతుందా, సరిపోతుందా కుమార్? నాకు ఇరిగిపోతాయేమో అని టెన్షన్ అంతే. ఏదైనా కుతీసేయి తిరిగితే బాగుంటుంది. మనం పెట్టేశాక నీళ్ళు పట్టవలసింది మళ్ళీ. అది మా సార్ కూడా చేయరు ఇంట్లో పని అంటే అసలు. ఇక్కడ ఏదైనా ఏమే అన్న కూడా ఏం తక్కువ కాదు. అక్కనకి డిఏపి వేయాలి. అరే నేను తొట్లో పడేదాన్ని. వెనకాల తగిలి తొట్లో పడేదాన్ని నేను. అయిపోయేదాన్ని. నడుమిరిగిపోదు, ఇంకా ఏముంటుంది చేయడానికి. ఏం చేస్తారండి బాబు మీరు? మొక్కలను చేయడానికే మీకు ఎప్పుడో ఒకసారి ఏమండి వచ్చి చేయండి అంటేనే 2 నిమిషాలు అలా చూసి ఇంకా సర్లే తప్పదన్నట్టు 2 పెట్టేసి తర్వాత వచ్చేస్తారు. ఇప్పుడు అయినా ఏంటంటే సులువైన పని కాబట్టి అలా కట్ చేస్తున్నారు. తేలికైన పని చేయించుకుంటూ ఉంటారు కదా. వచ్చేవో మొక్క అయిపోయి. అయ్యో అయిందా? కింద ఒకటి రాలింది, ఎక్కడ ఒకటి ఉందమ్మా, ఇక్కడ ఒకటి ఉంది. ఎక్కడుంది? నా దగ్గరేనా? జాగ్రత్త ఆంటీ, ముళ్ళులు ఉన్నాయి. ముళ్ళు ముళ్ళు వస్తే పెద్దగా వచ్చినాయి, లేకపోతే బుడ్డగా వచ్చినాయి. చాలంటే అవుతాయిలే, మళ్ళీ వచ్చినప్పటికి అవుతాయి. ఇది చూడు.